ప్రకృతి అందాలను వీక్షించేందుకు హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన పర్యాటకులు గడ్డకట్టే చల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. వరుస సెలవులు రావడంతో పర్యాటకుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మనాలి, షిమ్లా వంటి పర్యాటక ప్రాంతాల్లో వాహనాలు 24 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. రోడ్లపై సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పర్యాటకులు -డిగ్రీల చలిలో వాహనాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. పెట్రోల్ అయిపోతుందనే భయంతో చాలా మంది వాహనాల్లోని హీటర్లు ఆపేసి రోడ్డు పక్కనే చలిమంటలు వేసుకుని వెచ్చదనం పొందారు. చైల్ వంటి మార్గాల్లో చిక్కున్న వారికి కనీసం ఆహారం, నీరు కూడా అందుబాటులో లేక నరకయాతన పడ్డారు. దీంతో కొందరు వాహనాలను అక్కడే వదిలేసి కిలోమీటర్ల కొద్దీ మంచులో నడుచుకుంటూ వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 685 రహదారులు మూతపడినట్టు అధికారులు తెలిపారు. మరొకవైపు మనాలిలోని హోటల్స్ అన్ని కూడా పర్యాటకులతో నిండిపోవడంతో కొత్త వారికి ఆశ్రయం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరొక 3 రోజులు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్యాటకులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరింది.